దానివల్ల బ్లీడింగ్ అయింది. పడిన బాధ ఎవరు పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ స్టిచెస్ పెయిన్తో ఇబ్బంది పడిన టైంకి నాకు ఇంకో పెద్ద ప్రాబ్లమే వచ్చింది. అదే నేను చేసిన ఇంకో పెద్ద మిస్టేక్. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాజన వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. నాకు నార్మల్ డెలివరీ అయినప్పటికీ ఎందుకు 3 months టైం పట్టింది రికవర్ అవ్వడానికి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ తెలుసుకోవాలి. అంటే డెలివరీ అయిన మదర్ ఎవరైనా ఉన్నా, ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రెజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మీ సర్కిల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. నేను సఫర్ అయినట్టుగా ఏ ఉమెన్ సఫర్ అవ్వకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా వాటికి ఉండే కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి. సి సెక్షన్ అయితే ఇంకా అసలు నడవలేము, నార్మల్ డెలివరీ అయితే డెలివరీ అయిపోగానే లెగ్సి నడవచ్చు, డాన్స్ లేయచ్చు అనే అపోహలు అయితే అస్సలు పెట్టుకోవద్దండి. అది మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ప్రాపర్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నేనైతే ఇంకో పెద్ద మిస్టేక్ అయితే చేశాను. సో ప్రతి ఒక్క ఉమెన్ తెలుసుకోవాలి, వేటికి ఉండే కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి. అండ్ ఇంకా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, నార్మల్ డెలివరీలో కూడా మనకి స్టిచెస్ అయితే పడతాయి. సో దానికి కూడా హీల్ అవ్వడానికి టైం పడుతుంది. దానికి ప్రాపర్గా మెడిసిన్ యూజ్ చేయాలి. నడవడానికి ఇబ్బంది అవుతుంది, కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ వేటికి ఉండే కాంప్లికేషన్స్, వేటికి ఉండే కష్టం వాటికైతే ఉంటుంది. వేటిని దేంతో కంపేర్ చేసుకొని అయితే అస్సలు చూడొద్దండి. ఇప్పుడు నేను చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇదే ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ముందు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒక్కొక్కటి. నేను ప్రాపర్గా మెడిసిన్ అనేది యూజ్ చేయలేదు. అంటే మెడిసిన్ తీసుకోలేదా అంటే తీసుకున్నాను, యూజ్ చేసే విధానం తప్పుగా యూజ్ చేశాను. దానివల్ల నేను మెడిసిన్ యూజ్ చేస్తున్నాను అన్న అపోహలోనే నేను దాన్ని తప్పుగా యూజ్ చేయడం వల్ల నాకైతే చాలా ఎఫెక్ట్ అయితే వచ్చింది ఆఫ్టర్ డెలివరీ. నాకు ఫస్ట్ డెలివరీ అయిన 15 days 10 days అయితే అస్సలు పెయినే లేదు. అసలు హ్యాపీగా తిరిగేయచ్చు, ఇంకా అసలు నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్న మెంటల్ స్టేజ్లో అయితే ఉన్నాను నేను. అంటే అది ఎందుకు పెయిన్ లేదు అనేది నేను లేట్గా రియలైజ్ అయ్యాను. అంటే మనకి డెలివరీ అయిన తర్వాత 15 days వరకు పెయిన్ కిల్లర్స్ అనేవి ఇస్తారు, యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ అనేవి ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్ వల్ల మాత్రమే నాకు ఆ 15 days అనేది పెయిన్ అయితే అస్సలు తెలియలేదు. ఆ విషయం నేను లేట్గా రియలైజ్ అయ్యాను. ఆ 15 days నార్మల్గా నడిచేయడం, అంటే నడవడం ఓకే, కూర్చోవడప్పుడు మనకి ప్రాపర్ సపోర్ట్ తీసుకొని కూర్చోవడం, గంటలు కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం, అలా ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు వన్స్ పెయిన్ కిల్లర్ స్టాప్ చేసిన తర్వాత విపరీతమైన పెయిన్ అయితే వచ్చింది. దాంతోపాటు నేను మెడిసిన్ అదే ఆయింట్మెంట్ అనేది ప్రాపర్గా అప్లై చేయకపోవడం వల్ల ఈ రెండిటితో నాకు మంచిగా ఒక రకమైన కష్టం అనేది అయితే చూశాను. సో ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దండి. ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అయినా బ్యాక్ సపోర్ట్ తీసుకోవడం, కింద ఒక బెడ్షీట్ని రోల్ చేసుకొని డోనట్ లాగా చేసి కూర్చోవడం, అలా చేయడం వల్ల మనకి చిన్నగా అది లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుంది. నాకు అది తెలియక మిస్టేక్ చేశాను. సో నేను పడిన బాధ ఎవరు పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫ్టర్ డెలివరీ కూడా. నెక్స్ట్ ఇంకో మేజర్ మిస్టేక్ వచ్చేసి నేను చేసింది ఏంటి అంటే, సెకండ్ మేజర్ మిస్టేక్ నేను చేసింది ఏంటి అంటే, ఆఫ్టర్ నార్మల్ డెలివరీ నేను ప్రాపర్గా రెస్ట్ తీసుకోలేదు. అంటే చెప్పాను కదా, నేను గంటలు కూర్చొని బేబీకి ఫీడింగ్ ఇచ్చేదాన్ని. ఇంకా అంటే నడవడం, ఇంకా అంటే ఎక్కువసేపు నడవడం, అలా అంటే కనీసం ఒక 15 days 20 days అయినా కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్ దట్ కొంచెం వాకింగ్ అలా చేస్తే బెటర్ ఏమో. కానీ నేను అంటే నార్మల్గానే నడిచేయడం, కూర్చోవడం, అంటే కింద బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం, ఇలా అంతా చేయడం వల్ల నాకు స్టిచెస్ అనేవి త్వరగా హీల్ అవ్వడం అనేది ప్రాసెస్ అంతా లేట్గా ఉండిందనమాట. సో ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ 15 days లేదు కదా, ఇప్పుడు ఎందుకు పెయిన్ వస్తుంది అని అసలు నేను అర్థం చేసుకోలేకపోయాను. సో పెయిన్ ఉండడంతో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి. అప్పుడు నాకు డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు
ప్రాపర్ రెస్ట్ అనేది తీసుకోవాలి. కూర్చునేటప్పుడు ఆ డోనట్ షేప్‌లో బెడ్‌షీట్‌ని అనేది ఫోల్డ్ చేసుకొని అక్కడ అందులో కూర్చొని బేబీకి ఫీడింగ్ ఇవ్వండి. గంటలు ఫీడింగ్ అయితే ఇవ్వొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఫీడ్ చేసిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫీడ్ ఇవ్వడం. అలా అనేది చేయడం వల్ల మీ బాడీకి కూడా కొంచెం రెస్ట్ వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పింది. ఒక్కొక్కసారి మరీ అసలు కూర్చోలేని పొజిషన్‌లో ఉన్నప్పుడు రేర్ కేసెస్‌లో పడుకొని కూడా ఫీడింగ్ ఇవ్వమని చెప్పి నాకు డాక్టర్ అయితే సజెస్ట్ చేసింది. ఆ రెస్ట్ అనేది తీసుకోకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఇంకో మేజర్ మిస్టేక్ నేను చేసింది ఏంటి అంటే ఫుడ్. నేను బిఫోర్ డెలివరీ నేను ఎంత జాగ్రత్తగా అయితే ఫుడ్ తీసుకున్నానో ఆఫ్టర్ డెలివరీ అంత వర్స్ట్‌గా ఫుడ్ తీసుకున్నాను. అంటే ఆఫ్టర్ డెలివరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పథ్యం చేస్తాము అంటే అన్ని ఫుడ్స్ మనకి పెట్టరు. అంటే రైస్, రసం, పొడి, అన్నం ఇట్లాంటివే పెడతారు. వాటి వల్ల నాకు ఒక లిటరలీ కాన్‌స్టిపేషన్ ఎలా అయింది అంటే లిటరలీ బ్లీడింగ్ కూడా అయింది నాకు. సో అంత వర్స్ట్ కేస్‌కి అయితే వెళ్ళిపోయాను. అసలు ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే తీసుకోవచ్చు. క్యారెట్ ఇంకా అవి వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి అవి తీసుకోవచ్చు. కానీ అవి నాకు ఇష్టం ఉండదు. సో ఆ టైంలో కూడా నా ఇష్టాన్ని చూసుకుంటూ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నాకైతే ఒక సివియర్ కాన్‌స్టిపేషన్ అయితే అయింది. దానివల్ల బ్లీడింగ్ అయింది. ఇది స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ స్టిచెస్ పెయిన్‌తో ఇబ్బంది పడ్డాను. అది కొంచెం తగ్గుతుంది అన్న టైంకి నాకు కాన్‌స్టిపేషన్ అనేది అయింది. ఆ కాన్‌స్టిపేషన్ కొంచెం ఓకే ఫుడ్ తీసుకుంటూ మంచిగా వాటర్ తాగుతూ ఓకే రెగ్యులేట్ తగ్గించుకుందాము అన్న టైంకి నాకు ఇంకో పెద్ద ప్రాబ్లమే వచ్చింది. అది ఏంటి అంటే స్కిన్ ట్యాగ్. నార్మల్ డెలివరీ అయినప్పుడు స్కిన్ దగ్గర మనకి స్కిన్ ట్యాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. అది నాకు తెలీదు. అది వచ్చినప్పుడు నేను ఓకే హీట్ బాయిల్ అయి ఉంటుంది, వేడి చేసిందేమో అనుకొని నేనైతే అలాగే వదిలేసాను. నార్మల్‌గా మెడిసిన్ తీసుకుంటున్నాను, ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటున్నాను. సో అలా వదిలేసాను దాన్ని. పెయిన్ అయితే ఉండింది కానీ ఓకే తగ్గిపోతుందిలే అని వదిలేసాను. అదే నేను చేసిన ఇంకో పెద్ద మిస్టేక్. అది స్కిన్ ట్యాగ్. ఆ విషయం నేను ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నాకు ప్రాపర్‌గా గైనకాలజిస్ట్ అనేది దగ్గరలో అవైలబుల్‌గా లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాను, లేడీ డాక్టర్ దగ్గరికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కిన్ ట్యాగ్ అని చెప్పలేదు కానీ ఓకే తగ్గిపోతుందని అయితే చెప్పారు. సో నేను వాళ్ళు ఇచ్చిన ఆయింట్మెంట్ అప్లై చేశాను. చూస్తున్నాను 1 మంత్ గడిచిపోయింది. అస్సలు ఏ రిజల్ట్ లేదు. ఇంకా ఎక్కువైతుంది, నొప్పి వస్తుంది. సో ఇంక ఇలా అయితే కష్టం అని చెప్పి నేను ఇంకా గైనిక్‌ని కలవడానికి వేరే ఊరు వెళ్ళాను. గైనిక్‌ని కలిస్తే అప్పుడు తెలిసింది నాకు అది స్కిన్ ట్యాగ్. ఒక 1 అవర్ అంటే జస్ట్ వాళ్ళ మెడికేషన్ వచ్చేసి ఒక 2 మినిట్స్‌లో అయిపోతుంది. ఆ 2 మినిట్స్ తర్వాత ఒక 1 అవర్ మనకు పెయిన్ ఉంటుంది అంతే. ఆ 1 అవర్‌తో క్యూర్ అయిపోయేదాన్ని నేను ఒక 1 మంత్‌గా డిలే చేసుకొని ఆ బాధ అయితే పడ్డాను. సో నేనిక్కడ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ ఒక 3 మంత్స్ వరకు మీకు ఏ విధమైన పెయిన్ ఉన్నా, ఎలాంటి డిఫరెన్సెస్ మీరు చూస్తున్నా ఖచ్చితంగా గైనిక్‌ని అయితే కలవడం సజెస్టబుల్. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరెవ్వరూ చేయొద్దండి. ఎందుకంటే నాకు ఈ కేస్‌తో ఆగిపోయింది. మేబీ ఇంకా డిలే చేసుంటే వర్స్ట్ కేస్ అయ్యేదేమో. సో అస్సలు ఈ మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దండి. నేను మిస్టేక్స్ వల్ల చాలా బాధపడ్డాను. మీరెవరు ఈ మిస్టేక్స్ చేయకూడదు అనే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా మీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇది నేను మీకు షేర్ చేయాలనుకున్న నా ఎక్స్పీరియన్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకేమనిపించింది అనేది కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.